మెగా డిఎస్సిని ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. టీచర్ల ప్రమోషన్స్ తో ఖాళీగా మిగిలిన పోస్టులను ఈ డిఎస్సిలోనే జత చేయాలన్నారు. అదేవిధంగా పరీక్షను 4 రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు విద్యార్థులు. టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్రంలోని విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు మరో 6,000 పోస్టులు కలిపి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ముగింపు దశలో ఉన్నందున కొత్తగా ఏర్పడిన 15,000 టీచర్ పోస్టులు ప్రస్తుత డిఎస్సిలోనే జత చేసి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో రద్దు చేసి ఆఫ్లైన్లో చేపట్టాలన్నారు. ఆగస్టులోనే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.